రైట్ ఏపీ హైకోర్టులో చంద్రబాబుకి ఊరట లభించింది. 3 కేసుల్లో చంద్రబాబుకి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఏపీ హైకోర్టులో చంద్రబాబుకి ఊరట లభించింది. 3 కేసుల్లో చంద్రబాబుకి ముందస్తు బెయిల్ మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, గాయత్రి, ఏదైతే ఈ కేసులు మొత్తంగా 3 కేసులు, ఒకటి వచ్చేసి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇంకోటి మద్యం కేసుకు సంబంధించి, ఇసుక కేసుకు సంబంధించి హైకోర్టులో వాదనలు అయితే పూర్తయ్యాయి. ఆ తర్వాత దానికి సంబంధించి క్రాస్ ఎగ్జామ్ కూడా జరిగిన తర్వాత ఈ రోజు మొత్తానికి కూడా బెయిల్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్ గా చెప్పాలంటే పెద్ద ఊరటగా కూడా చెప్పుకునే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం హైకోర్టు దగ్గర పరిస్థితి అయితే మాత్రం టీడీపీ శ్రేణులు మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికి ఏదైతే స్కిల్ స్కామ్ కేసు నుంచి కూడా జరిగినటువంటి పరిణామాలు కనుక చూసుకున్నట్లయితే, ముఖ్యంగా కూడా దీనికి సంబంధించి ఏదైతే మద్యం కేసు కానీ, లేకపోతే ఇన్నర్ రింగ్ రోడ్, ముఖ్యంగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా అలైన్మెంట్ లో మార్పు జరిగిందని చెప్పి ఆపోనెంట్ చెప్పిన పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ ఆ కేసుకు సంబంధించి మద్యంకి సంబంధించిన కేసు, ఇసుక పాలసీలో కూడా అనేక అక్రమాలు జరిగినట్టు కూడా తెలిపారు. మద్యానికి సంబంధించి కూడా, మద్యానికి బ్రెవరేజెస్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి కూడా వాటిలో పెద్ద ఎత్తున కూడా అవినీతి చోటు చేస్తుందని చెప్పి ఆరోపించిన నేపథ్యం. దీనికి సంబంధించి హైకోర్టులో వాదోపాదాలు జరిగిన తర్వాత ఈ రోజు బెయిల్ రావడం జరిగింది. దీన్ని మాత్రం ఈ టీడీపీ శ్రేణులు మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రవికృష్ణ. ఏపీ హైకోర్టులో చంద్రబాబుకి ఊరట లభించింది. 3 కేసుల్లో చంద్రబాబుకి ముందస్తు బెయిల్ మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది.